నీతి, నిజాయితీ, నిబద్ధతలకు మారుపేరుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన తమ తాత మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 95వ జయంతిని కొండేపు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య అన్నారు. వారి స్వగ్రామం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 95వ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామన విజయ్ కుమార్, బెల్లం జయంత్ బాబు, బెజవాడ వెంకటేశ్వర్లు, చదలవాడ చంద్రశేఖర్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల అభిమానులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రిగా జిల్లా అభివృద్ధికి, కొండేపు నియోజకవర్గ అభివృద్ధికి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు చేసిన సేవలు మరువలేమని కొనియాడారు. తదుపరి కొండేపు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో తలపెట్టిన మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు జయంతి కార్యక్రమాల్లో భాగంగా సింగరాయకొండ పంచాయతీలో దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభిమానులకు, పార్టీ శ్రేణులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య, పార్టీ నాయకులు వేల్పుల రమణయ్య, సంధాని మరియు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహాదేవ్ సీతారామ లక్ష్మణ అభియాన్ స్వామి కరుణే ఓం శాంతి 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 సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోవం విశ్వతో భృత్వా అత్యదృష్టదశాంగులం పురుషయే వేదగుం సర్వం యద్గోతం యత్సభవ్యం మృతామృతత్వస్య శనః యదన్ననాతిరోహతే ఏతావారస్య మహిమా అతో ఛాయాగుచ్చపూర్వవర్తనామి శుభ్రవస్త్రోత్రీయాం లక్ష్మీ దివేర్గజేంద్రైర్ మనగరిసైః శ్రమ గోవిందోహర్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరూ కూడా పదస్టేండి. యానకాంచ పాపాని జన్మాంతరకృతాని చ పాణితాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపమహం పాప కర్మహం పాపాత్మా మాంసం భవః రాహిమాన్ కృపయా దేవః శరణాగతవత్సలః శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే శతమనంతం శతవిధి శతసంవత్సరం సంపూర్ణ ఆయురారోగ్యాదష్టశ్వర్యాభివృద్ధి. జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు. కొనసాగిస్తాం పెద్దయిన ఆశయాలను. పట్టుకుంటా 3 దాంట్లో 2 దాంట్లో సెట్ చేయవద్దు. మళ్ళీ అనుకో నచ్చింది నాకు. ఈరోజు చాలా సంతోషం. తూర్పు నాయుడుపాలెంలో మా పెద్ద ఆయన
దామచల్ల ఆంజనేయులు గారి 90వ జయంతి కార్యక్రమం ఈరోజు నాయుడుపాలెంలో ఘనంగా నిర్వహించాం. అలాగే కొండేపి నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు పెద్దాయన 95వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఈ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక చరిత్రగా నిలిచిన వ్యక్తి. ఈ గ్రామాన్ని చరిత్ర పటంలో కూడా నిలిపాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రివర్యులుగా, అలాగే ఎక్కడ నీతి నిజాయితీకి మారుపేరుగా ఆయన అనేక మంచి కార్యక్రమాలు ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడికి వెళ్ళినా దామచర్ల అంటే ఒక బ్రాండ్గా, మంచితనానికి మారుపేరుగా ఆయన చేసిన సేవలు ఎప్పుడు మేము కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొండేపి నియోజకవర్గంలో ఇంకా దామచర్ల కుటుంబం ఇంకా అనేక మంచి కార్యక్రమాలు కూడా చేయబోతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే కొండేపి నియోజకవర్గ మండల నాయకులందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 95వ జన్మదినోత్సవం సందర్భంగా మా స్వగ్రామం తూర్పు నాయుడుపాలెంలో మా మండల నాయకులతో ప్రజలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన మన మధ్య నుంచి భౌతికంగా దూరమై సుమారు 17 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడాను కొండేపి నియోజకవర్గ ప్రజల్లో ఆయనని ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి. ఈరోజు కూడా ఆయన వర్ధంతిని, జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఘనంగా జరుపుకుంటున్నందుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు మంత్రిగా చేసి విశేష గుర్తింపు పొంది ఆయన పదవీ కాలంలో రైతులకి, పేదలకి ముఖ్యంగా ఉపయోగపడినందుకు రైతు బాంధవుడు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ పొగాకు బోర్డు ఏర్పాటు చేసిన, గ్రామాల్లో చాలా చోట్ల మౌలిక వసతులు, గ్రామాలని రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, మంచినీటి పథకాలను తీసుకురావటం, ఇవన్నీ కూడా వారి టైంలో చేసుకున్నటువంటి అభివృద్ధి పనులకి నిదర్శనం తెలియజేసుకుంటూ, అదే గ్రామం నుంచి అదే కొండేపి నుంచి నేను ప్రాతినిధ్యం 3వసారి గెలుపొంది ఇప్పుడు వారిలాగానే ఈ తూర్పు నాయుడుపాలెం నుంచి మంత్రిగా రావడం కూడా నాకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆశయ సాధన కోసం నేను, సత్య గారు, జనార్దన్ గారు, అదేవిధంగా మండల నియోజకవర్గ పార్టీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన మీద నమ్మకంతో 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఇచ్చారో, అదేవిధంగా మాకు కూడా ఆయన నమ్మకంగా గౌరవించినందుకు ఆయన పేరును పోగొట్టకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం. పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు గారి 95వ జన్మదినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా అన్ని కొండేపి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా పెద్ద ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఉన్న అరాచకం, అవినీతి ఇవన్నీ ప్రబలిపోయినాయి. అదే పెద్ద ఆయన ఉన్నప్పుడు ఎంతో ఆయన నమ్మకంగా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో చేర్చుకున్న తర్వాత ఎంతో నమ్మకంగా పనిచేసి ఆయన ఏ పదవిలో ఉన్నా, ఈవెన్ మన కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా దాంట్లో కూడా ఆయన యొక్క పద్ధతి, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. రైతులకి చాలా మేలు చేశారు. అలాగే కొండేపి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి అంటే ఆంజనేయులు గారితోనే ప్రారంభమైంది. కొండేపి నియోజకవర్గంలో తర్వాత రోడ్లు కానీ, నాబార్డు నుంచి నిధులు తేవటం కానీ, అలాగే చంద్రబాబు గారితో ఆయన ఉన్న సాన్నిధ్యంతో నిధులు తేవటం కానీ చాలా అభివృద్ధి చేశారు. అలాగే పెద్ద ఆయన ఎన్టీఆర్తో కూడా ఆయనతో మంచి సన్నిహితం ఉండేది. చాలా బాగా ఆయన ఆప్యాయంగా చూసేవాళ్ళు. అట్లాగే పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా ఉండి పార్టీని పైకి తీసుకొచ్చారు. అలాగే నా దామచర్ల సత్య గారు కానీ, జనార్దన్ కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా ఉండి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా ఉంటాడు, కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన వాళ్ళే గొప్పతనం. కాబట్టి ఈరోజు పార్టీని ఇన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళు అధికారం లేకపోయినా కూడా ఉండి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే పెద్ద ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ సెలవు. దామచర్ల ఆంజనేయులు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆంజనేయులు గారు అంటే క్రమశిక్షణకి మారుపేరు. ఆర్థికపరమైన అంశాల్లో కానీ దేనికైనా కానీ ఆయన ఎప్పుడు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఆయన నుంచి
నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాకు ఆయనతోటి సుమారుగా 20 సంవత్సరాల అనుబంధం ఉంది. సత్యవాళ్ళ కంటే ముందు కూడా నేను ఆంజనేయులు గారు నేను కలిసి మా వ్యాపార భాగస్వాములుగా ఉన్నాం. ఆయన అయితే ఎంతో మంచి వ్యక్తి. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన హయాంలోనే జరిగినాయని, తర్వాత మన స్వామి గారు ఆయన ఏదైతే అభివృద్ధికి బాట వేస్తున్నారో ఈ అభివృద్ధిని అంతా కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి నా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. 95వ జయంతి సందర్భంగా మన టంగుటూరు మండలం నాయుడుపాలెం గ్రామంలో ఈరోజు జయంతి సందర్భంగా అందరం కలుసుకున్నాం. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో భారీ ఎత్తున పెద్ద ఆయన జయంతి వేడుకలు జరుపుకోబోతున్నాం. ఆయన మనందరికీ ఒక స్ఫూర్తిదాత. ఆయన చేసిన సేవలు మన కొండేపి నియోజకవర్గానికి ఇప్పుడు కూడా మన వాటర్ రూపంలో ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం కానివ్వండి, అలాగే టంగుటూరు మండలంలో కానివ్వండి, అలాగే కొండేపి నియోజకవర్గంలో కానివ్వండి టొబాకో బోట్స్ని తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అలాగే రైతువారి కుటుంబం కొండేపి మొత్తం కూడా గతంలో పెద్ద ఆయన చేసిన డెవలప్మెంట్స్, అలాగే మన స్వామి గారు ఈ 3 పర్యాయాలు చేసిన డెవలప్మెంట్స్కి ఈ సంవత్సరం మరలా 3వ పర్యాయం కూడా అఖండ మెజార్టీతో గెలిపించారు. ఆయన స్ఫూర్తిగా మంత్రిగా కొనసాగుతున్నారు మన స్వామి గారు కూడా. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మంచి అభివృద్ధి చేసే అవకాశం కల్పిస్తారు. అలాగే మన సత్య గారు కానివ్వండి, అలాగే జనార్దన్ గారు కూడా వారి ఆశయాన్ని కొనసాగిస్తూ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ వారు పార్టీకి వాళ్ళు సపోర్ట్ ఇచ్చి కార్యకర్తలకి నాయకులకు కూడా అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మరలా మనం జరుపుకోవడానికి అలాగే పెద్ద ఆయన అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ జయంతి సందర్భంగా ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల విజేత గౌరవనీయులు దామచర్ల సత్యనారాయణ గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. నిష్కలంక రాజకీయ చరిత్రుడు, అవినీతి రహితుడు, ప్రజానేత దామచర్ల ఆంజనేయులు గారు రాష్ట్రంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని కొండేపి నియోజకవర్గ అభివృద్ధికి విపరీతంగా పాటుపడినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే జిల్లాలో ఒక నూతన సాంప్రదాయానికి ఆయన తెరలేపినటువంటి వ్యక్తి. ఏ ఒక్క రూపాయి కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రతి రూపాయికి కూడా లెక్క ఉండాలనేటువంటి భావంతో ఆయన ఎప్పుడు కూడా అందరినీ కూడా అవేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదైనటువంటి సందర్భం. వాళ్ళ ఆయన ఆదర్శాలను పొడిపుచ్చుకొని ఈరోజు స్వామి గారు కానివ్వండి, అలాగే సత్యనారాయణ గారు కానివ్వండి, ఈ జిల్లాలో కానివ్వండి, లేకపోతే నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక ప్రజాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన ఆదర్శాలను తీసుకొస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ నువ్వు తీసేస్తాలే కానీ అరవకండి దయచేసి సహకరించండి అందరూ. ఈరోజు చాలా సంతోషం. మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెలుగు పండుగ మన పెద్ద
దామచర్ల ఆంజనేయులు గారి 90వ జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. కొండేపి నియోజకవర్గం అంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి మన పెద్ద అయిన దామచర్ల ఆంజనేయులు గారు. ఈరోజు తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఈ జిల్లాలో ఒక ల్యాండ్ మార్క్ రోల్ మోడల్ ఉన్న వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. అలాగే ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు అని కూడా తెలియజేస్తా ఉన్నా. బ్యాంకు చైర్మన్ గా చేస్తే ఆ బ్యాంకుకి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లి బ్యాంక్ PDCC బ్యాంక్ చైర్మన్ ఎలా చేయాలని ఒక చూపించిన వ్యక్తి కూడా మన పెద్ద దామచర్ల ఆంజనేయ గారు కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 94లో ఎన్టీ రామారావు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే 13కి 12 సీట్లు గెలిపించిన వ్యక్తి కూడా మన పెద్ద దామచర్ల ఆంజనేయ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా చేసి ఈ జిల్లాలో దేవాదాయ శాఖలోనే అత్యధికంగా పనులు చేసిన వ్యక్తి కూడా రాష్ట్రంలో మన పెద్ద దామచర్ల ఆంజనేయ గారు కూడా నేను మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఆయన చూపించిన బాటలోనే ఆయన వారసులుగా నేను కానీ జనార్దన్ గారు కానీ మన స్వామి గారు కానీ నీతి నిజాయితీలకు విలువలతో కూడిన రాజకీయాన్ని చేయడానికి కూడా ముందుకు వచ్చాం. కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే మన పెద్ద దామచర్ల ఆంజనేయ గారి హయాంలోనే. అలాగే ఈ సింగరాయకొండలో చూసుకుంటే పాకాల దగ్గర బ్రిడ్జ్ కానీ మన మార్కెట్ యార్డ్ కానీ అలాగే ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. పొగాకు రైతులు ఇబ్బంది పెడతా ఉంటే కొండేపిలో సొంత నిధులతోటి ఒక గూడౌన్ అప్పటికప్పుడు 2 నెలల్లోనే యుద్ధ ప్రాతిపదికంగా నిర్మించి ఆ రైతులకు ఈ రోజు పొగాకు పోటీకి టమాటోలు రావాలంటే ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం ఎంతో కష్టపడి అక్కడ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు గురుకుల పాఠశాల గాని అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే. మళ్ళీ కొండేపికి 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే స్వామి గారిని మంత్రి చేయడం జరిగింది. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం. నియోజకవర్గం అభివృద్ధిలో రాజీ లేకుండా పోరాడతాం. మొన్న ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీ ఇచ్చిన మండలం సింగరాయకొండ మండలం. సింగరాయకొండ మండలాన్ని అభివృద్ధిలో రాజీ లేకుండా అలాగే ఏవైతే పెండింగ్ ఇష్యూస్ మొన్న ఎన్నికల్లో చెప్పామో తప్పకుండా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈరోజు దామచర్ల ఆంజనేయులు గారు ఉన్నా లేకపోయినా ఆయన పేరు మాత్రం చిరస్థాయిగా చరిత్రలో లిఖించదగ్గ రోజు. ఆయన ఎంతో మంది ఎమ్మెల్యేలు చేసిన ఆ గౌరవం కొండేపిలో దామచర్ల ఆంజనేయులు గారికి దక్కిందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అది ఒక మంచి మనిషి చేసిన పనులు చరిత్రలో నిలిచిపోతాయి. అలాగే ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అంతా ఒక పండుగ వాతావరణంలో కార్యకర్తలు దామచర్ల అభిమానులు అందరూ ఒక పండుగ వాతావరణంలో పెద్ద జయంత్యాలు చేసినందుకు దామచర్ల కుటుంబం తరఫున వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తానని తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించిన సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క వేడుకలో పాల్గొన్న బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి నాయకులకు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జోహార్ పెద్దయ్య దామచర్ల ఆంజనేయ గారు. తీసుకో
అమ్మా మీరు అడ్డం లేనమ్మా అప్పుడు పులిహారికి అడ్డం లేండి. అన్నా ఒక సైడ్ ఉన్నాను అన్న సత్యాన్న అవ్వండి అన్నా ఒక్కసారి వడ్డీ అన్న సత్యాన్న వడ్డీ ఒక్కసారి వడ్డీ